ఆ ఊరి చివర ఒక పాడుబడ్డ వేప చెట్టు ఉండేది. ఎన్నో ఏళ్ల క్రితం ఆ చెట్టు కింద ఒక పిల్ల ఆత్మహత్య చేసుకుందని, అప్పటినుండి ఆ ప్రాంతం అంతా చాలా భయంకరంగా ఉంటుందని ఊరిలో చెప్పుకుంటారు. రాత్రి ఎవరూ ఆ వైపు వెళ్లేందుకు సాహసించేవారు కాదు. కృష్ణ అనే ఓ కుర్రాడు ఊరికి కొత్తగా వచ్చాడు. ఆ పాడుబడ్డ వేప చెట్టు గురించి తెలియని కృష్ణ ఒక అర్ధరాత్రి ఇంటి దగ్గర పాలు తీసుకురావడానికి బయలుదేరాడు. అతను వెళ్లే దారి ఆ పాడుబడ్డ వేప చెట్టు దగ్గరనే ఉండేది. చీకటిలోకి అడుగుపెట్టిన కృష్ణకి చల్లటిగాలి ఒక్కసారిగా వీచింది. ఎక్కడినుంచో ఆ ఏడుపు వినిపించింది. చిన్న పిల్ల ఏడుపు అది. కృష్ణ భయపడి వెనక్కు తగ్గుతున్నా ఏదో తెలియని శక్తి అతన్ని ముందుకు నడిపించింది. వేపచెట్టు దగ్గరకు చేరుకున్న కృష్ణ చెట్టు కొమ్మల మధ్య తెల్లటి చీర కట్టుకున్న ఒక పిల్ల అక్కడ నిలబడి ఉండటం చూశాడు. ఆమె ముఖం చూడలేదు కాని ఆమె నిరంతరం ఏడుస్తూనే ఉంది. కృష్ణకి ఏమి చేయాలో తెలియలేదు. భయం ఒకవైపు ఉంటే దయ మరొక వైపు ఉండి అతన్ని వెనక్కు తగ్గనివ్వలేదు. ఆ కుర్రాడు ఆ పిల్ల దగ్గరకు జాగ్రత్తగా అడుగులు వేశాడు. ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? అని మెల్లగా అడిగాడు. కాని ఆ పిల్ల ఏమీ మాట్లాడలేదు. కేవలం ఏడుపు మాత్రమే చేస్తూ ఉంది. కృష్ణ ఆమె వైపు చాచిచేయి అందించాడు. ఆ తరువాత ఏమి జరిగిందో కృష్ణకి తెలియదు. కాని చల్లటిగాలి ఒక్కసారిగా బలంగా వీచింది. వేపచెట్టు కొమ్మలు రాపిడి చేసే శబ్దం చేశాయి. ఆ పిల్ల అక్కడ మాయమైంది. కృష్ణ భయంతో అరుస్తూ పరుగులు తీశాడు. ఇంటికి చేరుకుని చస్కున్నా అతని గుండె కొట్టుకోవడం ఆగలేదు. ఆ తరువాత కొన్ని రోజులకు ఊరిలో అందరూ ఒక విషయం చర్చించుకుంటున్నారు. ఆ పాడుబడ్డ వేపచెట్టు కింద ఎవరో చేయి చాపవేసిన గుర్తు ఉందని. అప్పటినుండి ఆ ప్రాంతం నుండి ఏడుపు వినిపించడం లేదు.